రీసెంట్ టైంలో రీసెంట్ మంత్‌కి రీసెంట్ డేట్‌కి అయితే కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయన్నమాట. అవి చాలా సెంటిమెంటల్‌గా చాలా మంది హీరోస్ అయితే రిలీజ్ చేస్తూ ఉంటారన్నమాట. వాటిలో డిజాస్టర్ అయినవి, బ్లాక్ బస్టర్ అయినవి, యావరేజ్ పిక్చర్స్ అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్‌గా అయితే డీటెయిల్స్‌గా అయితే మాట్లాడుకుందాం అనమాట. అంతకంటే ముందు మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసేయండి. మనం ఏ వీడియో పెట్టినా మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. అలాగే లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి గైస్. ఇప్పుడైతే మనం ఏమాత్రం లైక్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మూవీ వచ్చేసి మనకి ముందుగా మనం చూసుకున్నట్లయితే సినీ పరిశ్రమలో సెంటిమెంట్లకు కొదవలేదు. ముహూర్తం షాట్కి ముందు కొబ్బరికాయ కొట్టే టైం నుంచి షూటింగ్ చివరి వరకు గుమ్మడికాయ కొట్టే వరకు మేకర్స్ చాలా సెంటిమెంటల్ ఫాలో అవుతూ ఉంటారు. పలానా ముహూర్తానికి సినిమా మొదలు పెట్టాలని, పలానా రిలీజ్ డేట్కు సినిమా ఫినిష్ చేయాలని, ఇలా ఒకటేంటి చాలా సెంటిమెంట్లు చూస్తూనే ఉంటాం. కొంతమంది హీరోలు సినిమాలకు అభిమానులు అభిప్రాయాలను అడిగి సెంటిమెంట్ ప్రకారం కలిసి రాని డేట్లకి సినిమా రిలీజ్ ఇవ్వకుండా ఉండడం, లేదంటే కలిసి వచ్చే డేట్లకు సినిమాలు రిలీజ్ ఇవ్వడం వంటి మనం చూస్తూనే ఉంటాం. ఇక డైరెక్ట్గా మనం మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మూవీ వచ్చేసి ఫస్ట్ వర్షన్ వచ్చేసి ముందుగా పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా 2013 సెప్టెంబర్ 27న రిలీజ్ అయింది. అండ్ 11 ఏళ్ల తర్వాత అంటే 2024 సెప్టెంబర్ 27కి ఓజీ రాబోతోంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా 2017 ఆగస్టు 25న రిలీజ్ అయ్యి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే 2022 ఆగస్టు 25కి వచ్చిన లైగర్ మాత్రం పెద్ద డిజాస్టర్గా అయింది. మూడోది వచ్చేసి విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన కలిసుందామరా సినిమా 2000 సంవత్సరంలో జనవరి 14న రిలీజ్ అయ్యి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. అయితే తర్వాత దేవీపుత్రుడు సినిమా 2001 జనవరి 14న రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. 2026లో జనవరి 14 రిలీజ్ అయిన లక్ష్మి పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వగా 2012 జనవరి 14న వచ్చిన బాడీగార్డ్ అబోవ్ యావరేజ్గా నిలిచింది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి అండ్ జయసింహ వీర నరసింహారెడ్డి వంటి సినిమాలు 2017 జనవరి 12న రిలీజ్ అయిన బాలకృష్ణ గౌతమిపుత్ర శాతకర్ణి మంచి హిట్ అయింది. 2018 జనవరి 12న రిలీజ్ అయ్యి జయసింహ డీసెంట్ సక్సెస్ అందుకుంది. 2023 జనవరి 13న రిలీజ్ అయిన వీర నరసింహారెడ్డి సినిమా సూపర్ హిట్ అయింది. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి మహేష్ బాబుగా హీరోగా నటించిన టక్కరి దొంగ 2002లో జనవరి 12న రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అండ్ 2024 జనవరి 12న రిలీజ్ అయిన గుంటూరు కారం నెగిటివ్ టాక్ వచ్చిన కమర్షియల్గా పర్వాలేదు అనిపించుకుంది. ఆరవది వచ్చేసి అల్లు అర్జున్ నటించిన దేశం ముదురు చిత్రం 2007 జనవరి 12న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే 2020 జనవరి 12న రిలీజ్ అయిన అలా వైకుంఠపురంలో అయితే నాన్ బాహుబలి ఇండస్ట్రీగా నిలిచింది. అండ్ ఏడవది వచ్చేసి చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా 1990 మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అలాగే గ్యాంగ్ లీడర్ సినిమా 1991 మే 9న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అందుకుంది. అండ్ 8 పవన్ కళ్యాణ్ దేవుడి పాత్రలు తెరకెక్కిన గోపాల సినిమా 2015 జనవరి 10న రిలీజ్ అయ్యి యావరేజ్ ఫలితాలు సరిపెట్టుకుంది. అయితే 2018 జనవరి 10న రిలీజ్ అయిన అజ్ఞాతవాసి పెద్ద డిజాస్టర్ అయింది. అండ్ 9వది వచ్చేసి నాని హీరోగా తెరకెక్కిన జెండాపై కపిరాజు అలాగే ఎవరే సుబ్రహ్మణ్యం సినిమాలు 2017 మార్చి 21న రిలీజ్ అయ్యి ఇందులో ఎవరే సుబ్రహ్మణ్యం డీసెంట్ సక్సెస్ అందుకోగా జెండాపై కపిరాజు ఫ్లాప్ అయింది. అండ్ 10వది వచ్చేసి రవితేజ హీరోగా తెరకెక్కిన బలాదూర్ సినిమా 2008 ఆగస్టు 14న రిలీజ్ అయింది. ఇది యావరేజ్ ఫలితాలతో సరిపెట్టుకుంది. అలాగే 2009లో ఆంజనేయుల సినిమా కూడా ఆగస్టు 14న రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అలాగే 11వది వచ్చేసి ప్రభాస్ హీరోగా తెరకెక్కిన వర్షం మూవీ 2004 జనవరి 14న రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. అయితే 2007 జనవరి 14న రిలీజ్ అయిన యోగి మాత్రం యావరేజ్ ఫలితాలతో సరిపెట్టుకుంది. అండ్ 12వది వచ్చేసి రామ్ హీరోగా రూపొందిన మస్కా 2009 జనవరి 14న రిలీజ్ అయ్యి కమర్షియల్ సక్సెస్ అందుకుంది. ఆ తర్వాత అంటే 2021 జనవరి 14న రిలీజ్ అయ్యి రెడ్ కూడా కమర్షియల్ సక్సెస్ అందుకుంది. అండ్ 13వది వచ్చేసి నాగార్జున హీరోగా రూపొందిన మన్మధుడు 2002 డిసెంబర్ 20న రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అలాగే 2007లో డిసెంబర్ 20న రిలీజ్ అయిన డాన్ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. మరో పక్క 2022 జనవరి 14న రిలీజ్ అయిన బంగారు రాజు హిట్ అవ్వగా ఈ ఏడాది అంటే 2024 జనవరి 14న వచ్చిన నాసామి రంగా కూడా సక్సెస్ అందుకుంది. ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ థ్యాంక్ యూ.